హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 25, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్ నుండి ఇవ్వడం జరిగింది. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఎలాంటి టాపిక్స్ని? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఆగస్టు 20th, 2025 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఒక టాపిక్ని క్వశ్చన్గా ఇచ్చాను. సో క్వశ్చన్ని మరొకసారి చూడండి. 2025 ఆగస్టు 21న ఏ రాష్ట్రం అధికారికంగా భారతదేశపు తొలి డిజిటల్ లిటరేట్ స్టేట్గా ప్రకటించబడింది? అసలు డిజిటల్ లిటరేట్ స్టేట్ అంటే ఏంటి? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ కేరళ. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ఆగస్టు 21, 2025 రోజున మన రాష్ట్రం డిజిటల్ లిటరేట్ స్టేట్గా అవతరించింది. భారతదేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పేసి ప్రకటించారు. మరి డిజిటల్ లిటరేట్ స్టేట్ అంటే ఏంటి? ఉదాహరణ చెప్పాలంటే ఒక వ్యక్తి తన జీవితంలో డిజిటల్ సాంకేతికతను అర్థం చేసుకొని వినియోగించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండడము డిజిటల్ లిటరేట్ స్టేట్ అంటాము. అలా దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ లిటరేట్ స్టేట్గా ఇటీవల కేరళ రాష్ట్రం ప్రత్యేక ఘనతతో వార్తల్లోకి వచ్చింది. ఇందుకు కేరళ రాష్ట్రంలో చాలా ఇనిషియేటివ్స్ని గతంలో చూసాం మనం. డిజి కేరళం అని చెప్పేసి. అంతెందుకు, కేరళలో జీవించే హక్కులో భాగంగా రైట్ టు ఇంటర్నెట్ని కూడా ప్రాథమిక హక్కుగా గతంలోనే గుర్తించారు. వీటన్నిటి యొక్క ఫలితము, కాన్సిక్వెన్సే ఈరోజు కేరళ యొక్క సక్సెస్. గతంలోనే మనం చూసాము, మనం చిన్ననాటి పుస్తకాల్లో భారతదేశంలో 100% లిటరసీని సాధించిన రాష్ట్రంగా కేరళ అని చెప్పేసి, ఇప్పుడు డిజిటల్ లిటరసీని సాధించిన రాష్ట్రంగా సరిపోతుంది. ఓకేనా? సో ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అబ్జర్వ్ చేస్తే డిజిటల్ అనే పదం సిక్కిం రాష్ట్రానికి సంబంధించి కూడా డిస్కస్ చేశాము. సిక్కిం భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ సిక్కిం గతంలో నుండి మనం చూస్తున్నాం. అటువంటి సిక్కిం లాస్ట్ 1 monthలో ఒక ప్రత్యేకతతో వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ నోమాడ్ విలేజ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సిక్కిం రాష్ట్రంలోని యక్తెన్ అనే ఒక విలేజ్, యక్తెన్. సో ఇటువంటిది ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల రాజస్థాన్ విషయానికి వస్తే డిజిటల్ సాంకేతికత లేదంటే ప్రస్తుత సాంకేతికత టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్రోన్ బేస్డ్ క్లౌడ్ సీడింగ్ యాక్టివిటీతో వార్తల్లోకి వచ్చింది. రాజస్థాన్ టెక్నాలజీ సంబంధించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల మహారాష్ట్రని కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర వార్తల్లోకి వచ్చింది. ఏ విషయంలో అంటే ఏఐ బేస్డ్ అంగన్వాడీ సిస్టమ్. అక్కడ అంగన్వాడీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అందులో ఒక గ్రామం విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అక్కడ ప్రారంభించారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవల్ని ప్రారంభించారు అంగన్వాడీస్లో కూడా. ఇటువంటివి మనం చూడాలి. సో అలా మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్కి కొంత ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇవ్వండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు ఆ టాపిక్స్ నుండి అంటే డైరెక్ట్ సింగిల్ లైన్లో అడుగుతున్నారు. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుండి కనుక మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇదే క్వశ్చన్ని డైరెక్ట్ అడుగుతారు అంతే. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. రైట్. సో అభ్యర్థులు చాలా వరకు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడుగుతున్న క్వశ్చన్కి సమాధానం ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి ప్రతిరోజు కూడా మన వీడియోని, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. కానీ కామెంట్ బాక్స్లో మాత్రము కామెంట్స్, సమాధానాలు వచ్చేసేసి వందలాది మాత్రమే ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు నేను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి ప్రతిరోజు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడం ఒక ప్రాక్టీస్ అనేది అవుతుంది. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ని ఇస్తున్నాను ప్రతిరోజు ఒకటి చొప్పున. అండ్ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను.
ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, చివరి వరకు చూసి సమాధానం ఇవ్వండి. సో ఇందాక మనం ఏదైతే క్వశ్చన్ చూసామో దానికి సంబంధించిన స్క్రిప్ట్, ఈ టాపిక్ని మనం ఆగస్టు 20th రోజునే డిస్కస్ చేసాము. ఓకేనా. సో ఆగస్టు 21న కేరళ రాష్ట్రం అధికారికంగా భారతదేశపు తొలి డిజిటల్ లిటరేట్ స్టేట్గా ప్రకటించబడింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజి కేరళ ప్రాజెక్టు మొదటి దశ విజయాన్ని సూచిస్తుందంట. ఓకేనా. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు చేసిన ప్రకటన ఇది. రైట్, సరిపోతుంది. డిజిటల్ అక్షరాస్యత శాతం ఏంటంటే రాష్ట్ర జనాభాలో 99% పైగా ప్రజలు డిజిటల్ లిటరసీని సాధించారు. అంటే డిజిటల్ టెక్నాలజీస్ పట్ల లేదా సాంకేతికత పట్ల అవగాహన కలిగి ఉన్నారు అన్నట్టు. ఓకేనా. ఒకవేళ ఇంగ్లీష్ డెఫినేషన్ చెప్పాలంటే వాట్ ఈజ్ ద డిజిటల్ లిటరేట్ స్టేట్ అన్నారు అనుకోండి, ద ఎబిలిటీ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ టు అండర్స్టాండ్ అండ్ యూజ్ డిజిటల్ టెక్నాలజీస్ ఫర్ మీనింగ్ఫుల్ యాక్షన్స్ విదిన్ లైఫ్ సిచ్యువేషన్స్. సో జీవితంలో డిజిటల్ టెక్నాలజీని అర్థం చేసుకోవడము, వినియోగించుకోవడం, దట్ ఈస్ వాట్ డిజిటల్ లిటరేట్ మీన్స్. ఓకేనా, సరిపోతుంది. ఇక కేరళ 1991 ఆ సమయంలోనే 100% లిటరసీని సాధించింది, అక్షరాస్యత ఎడ్యుకేషన్ విషయంలో. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 2025. లాస్ట్ 3-4 డేస్ నుండి వార్తాపత్రికల్లో తరచూ కవర్ అవుతున్న ఒక టాపిక్గా చెప్పొచ్చు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక సూచీ గురించి కానీ, నివేదిక గురించి కానీ, లేదా ర్యాంకింగ్స్కి సంబంధించి కానీ మనం పోటీ పరీక్షల కోణంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు దానికి సంబంధించి ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ సూచీ లేదా నివేదిక పేరేంటి, సెకండ్ వచ్చేసి ఆ సూచీ లేదా నివేదిక ఏదైతే వార్తల్లో ఉందో దాన్ని విడుదల చేస్తున్న సంస్థ ఏంటి, విడుదల చేసే సంస్థ. నెక్స్ట్ ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి అందులో ఆ నివేదిక లేదా సూచీలో లేదా ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి, లేదా టాప్ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. టాప్ 3 పైన అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత, భారతదేశం ఏ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క స్థానాన్ని చూస్తున్నప్పుడే, పొజిషన్ చూస్తున్నప్పుడే గతంలో విడుదలైన అదే సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉండేది, ప్రస్తుతం ఏ స్థానంలో ఉంది, కంపారేటివ్ స్టడీ చేయాలి. ఎందుకు కంపారేటివ్ స్టడీ చేయాలంటే గతంతో పోలిస్తే పురోగత తిరోగత తెలియాలి మనకి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక మిస్లీనియస్ ఏమన్నా దానికి సంబంధించి ఇతర అంశాలు ఏమన్నా ఉంటాయి అంటే ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని ఆ ర్యాంకింగ్స్ ఇస్తారు, ఇటువంటివి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక దీనికి సంబంధించి ఒక్కొక్క పాయింట్ చూద్దాము. సర్వసాధారణంగా ఒక దేశము అభివృద్ధి చెందిందా లేదా ఏ దేశం టాప్లో ఉంది అని చెప్పడానికి ఒక్కొక్క విషయాన్ని ఆధారంగా చేసుకొని ర్యాంకింగ్స్ ఇస్తారు. ఉదాహరణకి ఫినాన్షియల్ రిలేటెడ్గా చూస్తే ప్రపంచంలో ధనిక దేశం ఏది అంటే జీడిపిని ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తారు. కానీ ఇలాంటి ర్యాంకింగ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే కేవలం ఆర్థికపరమైన అంశాలనే కాకుండా ఒక దేశంలో ఉండే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరమైన అంశాలను కూడా ఆధారంగా చేసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వడం, అంటే బహుముఖ అంశాలను ఆధారంగా తీసుకొని దేశాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి నివేదిక లేదా ర్యాంకింగ్ లేదా సూచీ పేరు ఏంటంటే వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 2025 విడుదలైంది. మరి దీన్ని విడుదల చేసే సంస్థ పేరేంటి, అంతర్జాతీయ సంస్థ ఏదంటే ఐఎండి. ఐఎండి అంటే ఏంటి, ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లేదంటే ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అన్న ఒకటే. అది జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది, జెనీవా. మరి వారు విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్లో టాప్ 3 పొజిషన్స్లో ఉన్న దేశాలు ఏంటి అంటే ఫస్ట్ స్విట్జర్లాండ్, సెకండ్ సింగపూర్, థర్డ్ హాంకాంగ్. గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశం విషయానికి వస్తే భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 41వ స్థానంలో ఉంది 2025 ర్యాంకింగ్స్లో. మరి 2024 ర్యాంకింగ్స్లో భారత్ ఏ స్థానంలో ఉండేదంటే అప్పుడు 39వ స్థానంలో ఉండే, ఇప్పుడు 41వ స్థానానికి రావడం జరిగింది. అంటే 2 స్థానాలు దిగజారింది భారత్ యొక్క స్థానము. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో ఇవి బేసిక్ పాయింట్స్. ఏ పోటీ పరీక్షల కోణంలో అయినా కూడా మనం ఇలాంటి ర్యాంకింగ్స్, ఇండిసెస్, రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు ఈ బేసిక్ పాయింట్స్ కవర్ చేస్తే మ్యాక్సిమం
సరిపోతుంది. సో భారతదేశం 2025 ప్రపంచ పోటీ సామర్థ్య ర్యాంకింగ్స్లో 69 దేశాలు, అంటే మొత్తం ఎన్ని దేశాలను కన్సిడర్ చేశారంటే ప్రపంచంలో అన్ని దేశాలను కాదు, సో 69 దేశాలను మాత్రమే కన్సిడర్ చేసింది ఐఎండి. 69 దేశాల్లో భారతదేశం వచ్చేసి 41వ స్థానంలో ఉందంట. గతంలో భారత్ 39వ స్థానంలో ఉండే, ఈసారి 2 స్థానాలు దిగజారింది. ఇక అగ్రదేశాలను అబ్జర్వ్ చేస్తే స్విట్జర్లాండ్, సింగపూర్, హాంకాంగ్. ఈ ర్యాంకింగ్స్ని ఎవరు రిలీజ్ చేస్తారో ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్, జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న వారు ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తారు. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఒక దేశ పోటీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కేవలం జీడిపి మాత్రమే కాకుండా ఆ దేశంలో ఉండే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని ఈ నివేదికలో పేర్కొని ర్యాంకింగ్స్ ఇచ్చారు. రైట్. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ సో ఎప్పుడు స్టార్ట్ అయింది మొట్టమొదటిసారి అంటే మనం అబ్జర్వ్ చేస్తే 1989. మరి ప్రతి ఏటా కూడా ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది ఈ ర్యాంకింగ్స్ని అంటే ఐఎండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్, జెనీవా స్విట్జర్లాండ్. ఓకేనా, సరిపోతుంది. ఇక భారత్ యొక్క ప్రదర్శన అబ్జర్వ్ చేస్తే 2023 సంవత్సరం 40వ స్థానంలో ఉంది. లాస్ట్ ఇయర్ 2024లో 39వ స్థానము. మరి ఈ సంవత్సరం అబ్జర్వ్ చేస్తే 2025 సంబంధించి చూస్తే 41st పొజిషన్లో ఉంది. ఎన్ఎఫ్ పోటీ పరీక్షల కోణంలో లాస్ట్ 3-4 డేస్ నుండి అన్ని వార్తాపత్రికల్లో కూడా కవర్ అయిన టాపిక్. సో వార్తాపత్రికల్లో రెగ్యులర్గా రిపీటెడ్గా కవర్ అవుతున్న టాపిక్ నుండి ఖచ్చితంగా పోటీ పరీక్షల కోణంలో క్వశ్చన్స్ వస్తాయి. అటువంటి వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా, సరిపోతుంది. సో ఇక టాప్ దేశాల బలాలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి భారత్లో ఉన్న సవాళ్ళు ఏంటి. రైట్. ఇక సెకండ్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ, పాలిటీకి సంబంధించి కానివ్వండి, ఎకానమీకి సంబంధించి కానివ్వండి, ఎక్కువగా కాంటెంపరీ ఇష్యూస్ వార్తల్లో కనబడుతూ ఉంటాయి సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని చూస్తే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గగన్యాన్కి సంబంధించి, గగన్యాన్ భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం పేరు, మానవ సహిత అంతరిక్ష ప్రయోగం పేరు గగన్యాన్. మరి గగన్యాన్ మిషన్ని మనము 2027 ఫస్ట్ క్వార్టర్లో చూడబోతున్నాము, ఫలితాన్ని పంపబోతున్నాం మన వ్యోమగాములను. మరి అంతకంటే ముందు కొన్ని ట్రయల్స్ అనేవి జరుగుతాయి. మరి మానవ సహిత ప్రయోగం అంటే గగన్యాన్లో భాగంగా ఒక క్యాప్సూల్లో వ్యోమగాములు లేదా మన ఆస్ట్రోనాట్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్తారు. వాళ్ళు పంపడానికి ఒక క్యాప్సూల్ అనేది ఉంటుంది, రాకెట్ ఉంటుంది కదా. సో రాకెట్లో క్యాప్సూల్ పార్ట్ ఏదైతుందో క్యాప్సూల్ని పంపిస్తారు. మరి ఈ క్యాప్సూల్లో ఉన్న మానవులు మళ్ళీ భూమిపైకి తిరిగి రావాలి కదా. సో తిరిగి రావడానికి కొన్ని పరిశోధనలు ముందే చేస్తారు, ఎందుకంటే సేఫ్ ల్యాండింగ్ అవుతుందా, పైనకి వెళ్ళేవారు మళ్ళీ కిందికి రావాలి. సో ఇప్పుడు జరిగిన ఒక ప్రయోగము, పరిశోధన అనేది దానికి సంబంధించి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది. సో గగన్యాన్ మిషన్లో భాగంగా ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేది విజయవంతమైంది. ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటే ఆ మానవులను తీసుకెళ్లే క్యాప్సూల్ ఉంటుంది కదా, ఆ క్యాప్సూల్ అనేది నింగి నుండి భూమిపైకి వచ్చినప్పుడు డ్రాపింగ్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అయిందా అంటే రేపటి రోజున మన పరిశోధకులు ఎవరైతే ఉంటారో, ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ భూమిపైకి తిరిగి రావడానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే ఒక పరిశోధన విజయవంతం చేయడం జరిగింది. సో ఇస్రోకి సంబంధించిన పరిశోధన. ఓకేనా. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భారతదేశంలో అంతరిక్ష రంగంలో అద్భుత విజయాలు సాధిస్తున్న ఇస్రో ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ మిషన్ దిశగా మరొక కీలకమైన మైలురాయిని చేరుకుందంట. మానవ సహిత అంతరిక్ష యాత్రలో వ్యోమగాముల భద్రతకు కీలకమైన పారాషూట్ సిస్టమ్ పనితీరు. సో అక్కడ నుండి పై నుండి కిందికి రావాలంటే పారాషూట్ సిస్టమే కదా, పరీక్షించేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఎగ్జామినేషన్లో ఈ మధ్య జరగబోయే ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో గగన్యాన్ మిషన్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ని ఇస్రో విజయవంతంగా పరిశీలించింది ఇటీవల. అది దేనికి సంబంధించింది? సో ఒక పారాషూట్ టెస్ట్, వ్యోమగాములు మళ్ళీ భూమిపైకి సేఫ్ ల్యాండింగ్ అవ్వడానికి ఉద్దేశించబడిందని గుర్తుపెట్టుకోండి. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే సమయంలో వ్యోమగాముల మాడ్యూల్ వేగాన్ని నియంత్రించి సురక్షితంగా దించడం కోసం ఈ పారాషూట్ వ్యవస్థ ఉపయోగపడుతుందంట. ఈ పరీక్ష ద్వారా పారాషూట్ వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు సక్రమంగా పనిచేస్తుందని నిరూపించారు. ఈ ప్రయోగంలో ఇస్రోతో పాటు భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత నౌకాదళం, ఇండియన్ నేవీ, ఎందుకంటే ఈ ల్యాండింగ్ అనేది పారాషూట్ బేస్డ్ ల్యాండింగ్ అనేది సముద్ర ప్రాంతంలో జరుగుతుంది, ల్యాండ్ పైన కాకుండా వాటర్ పైన అయితే ఏంటంటే కొంచెం అక్కడ సేఫ్ ల్యాండింగ్ అనేది ఉంటుందని. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా పాల్గొని సమాచారాన్ని లేదా సహకారం అందించారు.
ఓకేనా. గగన్యాన్ మిషన్ భారత వ్యోమగమనం సురక్షితంగా అంతరిక్షంలోకి పంపి తిరిగి భూమిపైకి తీసుకురావడం కోసము, రైట్. సో గగన్యాన్ మిషన్ని ప్రకటించిందేమో 2018. ఇక అప్పటి నుండి పరిశోధన జరుగుతుంది స్టెప్ బై స్టెప్. సో అల్టిమేట్గా మనం 2027 ఫస్ట్ క్వార్టర్లో చూడబోతున్నాము ఇస్రో మానవ సహిత అంతరిక్ష మిషన్, రైట్. సరిపోతుంది. ఇక ఇస్రో అంతరిక్ష రంగానికి సంబంధించి చేస్తున్న పరిశోధనలు చేస్తున్న సంస్థ 1969లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఇస్రోకి చీఫ్గా లేదా చైర్మన్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఐఐటీస్కి సంబంధించి సో లాస్ట్ 6 months 1 year ఆర్ 1.5 year నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో నిలుస్తున్న అంశాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. వాటి నుండి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అలాంటి టాపిక్స్లో ఐఐటీస్ ఒకటి. మనం దాదాపు ఒక వారంలో 2 నుండి 3 సార్లు అంశాలని ఐఐటీ రిలేటెడ్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఐఐటి బాంబే పరిశోధకులు చేసిన ఒక పరిశోధన వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఐఐటీస్ సాధిస్తున్న అద్భుత ఘనత పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ ఇవ్వడానికి దారితీస్తోంది. భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తమైనవి. మరి ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటి బాంబే విద్యార్థుల కృషి ఏంటంటే చంద్రయాన్ 2 పరిశోధన ఉంది కదా, మనం 2023 August 23 రోజున చూసిన విజయం ఏమో చంద్రయాన్ 3. దానికంటే ముందు జరిగింది చంద్రయాన్ 2. చంద్రయాన్ 2 చివరి దశలో 99% మనం సక్సెస్ సాధించాము. లాస్ట్కు సేఫ్ సాఫ్ట్ ల్యాండింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది, బట్ పనితీరు మాత్రం చూపించింది. అలా చంద్రయాన్ 2 నుండి సేకరించిన డేటా ఆధారంగా చంద్రునికి సంబంధించి ఒక పరిశోధన చేశారు ఐఐటి బాంబే పరిశోధకులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. చంద్రుడి రసాయన మ్యాప్ని సిద్ధం చేశారు. ఐఐటి బాంబే స్టూడెంట్స్ డీకోడ్ మూన్స్ సర్ఫేస్ కెమిస్ట్రీ యూజింగ్ చంద్రయాన్ 2 డేటా. ఎగ్జామినేషన్లో అడుగుతారు చంద్రయాన్ 2 డేటానా చంద్రయాన్ 3 డేటానా అని. చాలామంది ఏమనుకుంటారంటే చంద్రయాన్ 3 కదా విజయవంతమైంది దాని నుండి డేటా అనుకుంటారు, కానీ ఇక్కడ చంద్రయాన్ 2 డేటా ఆధారంగా, ఓకేనా. సో మూన్ మీన్స్ సెలెన్, స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ సెలెనాలజీ, ఓకేనా. సో ఐఐటి బాంబే విద్యార్థులు చంద్రయాన్ 2 వ్యోమనౌక అందించిన డేటా ఆధారంగా చంద్రుని ఉపరితల రసాయన మ్యాప్ని రూపొందించారు. ఇది ఇంటర్ ఐఐటి టెక్ మీట్లో భాగంగా ఇస్రో నిర్వహించిన పోటీలో రూపొందించబడింది. చంద్రుడికి వాతావరణం లేకపోవడం వల్ల ఉపరితలానికి రక్షణ ఉండదు. సూర్యుడి నుండి నేరుగా వచ్చే ఎక్స్రే కిరణాలు చంద్ర ఉపరితలంపై పడతాయి. ఈ కిరణాల తాకిడికి గురైనప్పుడు చంద్రుని ఉపరితలంలోని మూలకాలు తమకు ప్రత్యేకమైన కాంతి ఫ్లోరెసెన్స్ని వెలువరిస్తాయి. ఆ కాంతి లక్షణాలను విశ్లేషించడం ద్వారా చంద్రునిలో ఉన్న రసాయన మూలకాలు ఖనిజాలు ఏవుంటాయో గుర్తించడం జరుగుతుంది. ఆ పరిశోధననే ఐఐటి బాంబే విద్యార్థులు చేశారు. ఇక చంద్రయాన్ 2కి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే 2019 July 22 రోజున ప్రయోగం జరిగింది శ్రీహరికోట, సో తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక రాకెట్ చంద్రయాన్ 2లో భాగంగా GSLV Mark 3 లక్ష్యం చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అధ్యయనం చేయడం కోసము, కానీ చివరిలో సేఫ్ ల్యాండింగ్ సాఫ్ట్ ల్యాండింగ్ దగ్గర పోయింది. ఇక చంద్రయాన్ 3 అద్భుతమైన విజయాన్ని సాధించాము. ప్రయోగం ఏమో 14th July 2023 చంద్రుని పైన దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయిందేమో 23rd August 2023. శివశక్తి పాయింట్ ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉన్నాయి కదా, సో గుర్తుపెట్టుకోండి. ల్యాండర్ పేరేమో విక్రమ్, ప్రజ్ఞాన్ ఏమో రోయర్, రైట్. అలా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం భారత్. అద్భుత ఘనత. అందుకే August 23 మనం ఎవ్రీ ఇయర్ కూడా 2024 నుండి నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చంద్రుడి ప్రత్యేకతలు వాతావరణం లేకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు తీవ్రమైన మార్పులు చూపుతాయి. ఉష్ణోగ్రతలు టెంపరేచర్ అనేది చాలా తేడాలు ఉంటాయి. సో -173 degrees Celsius నుంచి +127 degrees Celsius వరకు ఉంటుంది, రైట్. చంద్రుని ఉపరితలంపై సిలికేట్ ఖనిజాలు, ఆక్సిజన్, ఐరన్, మ్యాగ్నీషియం, కాల్షియం అండ్ అల్యూమినియం లాంటి మూలకాలు ఉంటాయి. ఇక ఇస్రోకి సంబంధించి నెక్స్ట్ మన అంతరిక్ష రంగానికి సంబంధించి విద్యార్థుల్లో ఐడియా రావాలి, అవగాహన కల్పించాలని చెప్పేసి పాఠ్య ప్రణాళికలో భాగంగా ఎన్సీఆర్టీ ప్రత్యేకమైన చొరవ తీసుకుంటుంది. ఎన్సీఆర్టీ ఇటీవల పుస్తకాలు తీసుకొస్తున్న మార్పుల గురించి మనం తరచూ చూస్తున్నాము. ఎన్సీఆర్టీ మొఘల్స్ విషయంలో తీసుకున్న కీలక నిర్ణయం. ఇప్పటివరకు మొఘల్స్ గురించి పాజిటివ్ కోణాన్ని మాత్రమే మనకు పుస్తకాలు చూసేవాళ్ళం. ఇప్పుడు రీఫార్మ్స్లో భాగంగా అసలు మొఘల్స్ యొక్క దురాగతాలు ఏంటి,
ఏ విధంగా హింసించారు అని చెప్పేసి అక్బరు, ఔరంగజేబు ఇటువంటి వాళ్ళను కొత్త పదాలతో సూచించింది ఎన్సీఆర్టీ. అండ్ ఎన్సీఆర్టీ ఇటీవల తీసుకొచ్చిన మార్పుల్లో ఇంకొకటి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ గురించి పాఠ్య ప్రణాళికలో చేర్చారు, పుస్తకాల్లో చెప్తున్నారు పిల్లలకి. శుభాంశు శుక్లా గురించి పరిచయం చేశారు. అండ్ ఎన్సీఆర్టీ తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే కొంత బాధ తెప్పించింది ఒడిషా రాష్ట్ర ప్రజలకి. అదేంటంటే పైకా రెబెలియన్ లేదా పైకా తిరుగుబాటు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పైకా తిరుగుబాటు ఏ ప్రాంతానికి సంబంధించిందంటే ఒడిషాకు సంబంధించింది. సో ఒడిషా చరిత్రలో మొట్టమొదటి స్వాతంత్రోద్యమంగా గుర్తింపు పొందింది అది. సో ఆ లెసన్ని ఎన్సీఆర్టీ తొలగించడం అనేది ఇటీవల ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు తీవ్ర బాధాతప్త హృదయంతో ప్రకటించారు. ఓకేనా, అటువంటివి. సో ఇక్కడ ఎన్సీఆర్టీ తీసుకున్న మరొక అంశం ఏంటంటే భారత అంతరిక్ష రంగంపై ఎన్సీఆర్టీ ఉపవాచకాలను సిద్ధం చేసింది. సో ఎన్సీఆర్టీ పాఠ్య ప్రణాళికలో అంతరిక్ష రంగానికి సంబంధించి మనం సాధిస్తున్న ఘనతలకు సంబంధించి అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన పరిణామక్రమాన్ని, విజయాలను విద్యార్థులకు పరిచయం చేసే 2 ఉపవాచకాలను ప్రవేశపెట్టింది. ఈ మాడ్యూల్స్ను భారత్ ఒక ఎదుగుతున్న అంతరిక్ష శక్తి అనే శీర్షికతో రూపొందించింది. ప్రసిద్ధ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ నాయకత్వంలో 1962లో ఏర్పడిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ తర్వాత ఇస్రోగా మారిన చరిత్రను ఇందులో వివరించారు. సో ఇస్రో గతంలో ఏ విధంగా ఏర్పాటైంది, ఫస్ట్ పేరేంటి, ఇటువంటివి. ఓకేనా, సరిపోతుంది. ఈ మాడ్యూల్లో చంద్రయాన్-1 2008 అండ్ మంగళయాన్ 2013, చంద్రయాన్-2 2019, ఆదిత్య L1 2023 వంటి ప్రధాన విజయాలను, అంతరిక్ష రంగానికి సంబంధించి ఇస్రో సాధించిన అద్భుత విజయాలను తెలపడం జరిగింది. రైట్, సరిపోతుంది. సో ఇస్రో 15th August 1969 స్థాపకుడు ఎవరంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి మనం ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా 1 లేదా 2 అంశాలను వార్తల్లో చూస్తున్నాము. పోటీ పరీక్షల కోణంలో ఏది ఇంపార్టెంట్ ఉన్నా మనం డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి తరచూ వార్తల్లో నిలుస్తున్న 6 సెగ్మెంట్స్ టాపిక్స్ ఏంటంటే వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ ఒప్పందాలు, రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ నివేదికలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధాలు కానీ, ఆయుధ సంపత్తి కానీ, పరిశోధనలు కానివ్వండి, ప్రయోగాలు కానీ. సో ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ భారతదేశంలో డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ 1958 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తన పదవీ కాలాన్ని ఇంకో 1 year పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అంటే 2026 మే వరకు తనే ఉంటారు. మరి అటువంటి డిఆర్డిఓ అధునాతన డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఇస్రోకి సంబంధించిన పరిశోధనలు అంటే మనం శ్రీహరికోట, తిరుపతి వేదికగా లాంచింగ్ వెహికల్ని చూస్తాము. అదే డిఆర్డిఓ పరిశోధనలు అనుకోండి, ఒడిషా తీరం నుండి చూస్తాము. అబ్దుల్ కలాం వీల్ ఐలాండ్, బాలసోర్ అని చెప్తాం కదా అక్కడ. సో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్, మీరు వార్తాపత్రికలు చూసుంటారు ఈరోజు. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ తొలి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది ఎవరు అంటే డిఆర్డిఓ. ఈ పరీక్షను 2025 ఆగస్టు 24 అంటే నిన్నటి రోజున, సండే రోజున మధ్యాహ్నం 12:30 గంటలకి ఒడిషా తీరం వద్ద జరిపారు. మరి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది బహుళ అంచెల వాయు రక్షణ వ్యవస్థ. ఓకేనా, ఎయిర్ డిఫెన్స్. సో QRSAM, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము అనేది ఇందులో ప్రత్యేకత. రైట్, ఇక డిఆర్డిఓ 1958లో ఏర్పాటైంది. సో బేసిక్ పాయింట్స్, ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది అంటే ఆ టాపిక్కి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, ఎక్స్ట్రా పాయింట్స్, జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్తో మనము కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. రైట్, సరిపోతుంది. ఇప్పటికీ భారతదేశంలో ఎయిర్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒకటి PAD, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, సెకండ్ AD అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్, ఇవి బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ కోసము. నెక్స్ట్ ఆకాష్ మిసైల్ సిస్టమ్ మధ్యస్థాయి ఎయిర్ డిఫెన్స్ క్షిపణి. ఓకేనా, IADWS ఈ రోజుది. రైట్, ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందము 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కోసము ఫ్రాన్స్ సహకారం అనేది వార్తల్లోకి వచ్చింది భారతదేశానికి. 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అంటే ఇటీవల మనం డిస్కస్ చేసాము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా AMCA అని చెప్పేసి. అటువంటి ఫైటర్ జెట్స్ తయారీ కోసము ప్రత్యేకంగా ఫ్రాన్స్ సహకారంతో భారతదేశంలో రూపొందుతున్న ప్రాజెక్ట్.
5వ తరం యుద్ధ విమానాలకు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్కి స్వదేశీ ఇంజన్ల తయారీ కోసము భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్య ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. సో భారతదేశం 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాలు మరియు వాటి ఇంజన్లు దేశీయంగానే అభివృద్ధి చేయనుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యము బలపడనుందంట. ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీతో కలిసి ఇంజన్ అభివృద్ధి పనులు భారత్లో ప్రారంభించనున్నారు. తేజస్ యుద్ధ విమానం స్వదేశీ శక్తికి నిదర్శనమని, ఇకపై ఫైటర్ జెట్ల నిర్మాణంలో దేశం పూర్తి స్థాయిలో ముందుకు సాగుతుందని రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు. ప్రస్తుతం భారత్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అమ్కా గుర్తుపెట్టుకోండి. ఇటీవల దీని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసాం. అమ్కా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఇండియాకి సంబంధించి ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశంలోనే ఫైటర్ జెట్ల నిర్మాణ సామర్థ్యాన్ని పెంచుతామని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. ఇక 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ లక్షణాలు ఏంటంటే స్టెల్త్ టెక్నాలజీ ఇందులో ఉంటుంది. స్టెల్త్ టెక్నాలజీ, అధునాతనమైన టెక్నాలజీ, రాడార్లో కనిపించకుండా ఉండే సామర్థ్యం. ఉదాహరణకు ఏదైనా శత్రుదేశ భూభాగంలోకి మనం ప్రవేశించినప్పుడు, గగనతలంలోకి ప్రవేశించినప్పుడు రాడార్లు కూడా దాన్ని పసిగట్టలేవన్నట్టు. నెక్స్ట్ సూపర్ క్రూజ్, అధిక వేగంతో ఇంధన వినియోగం తక్కువగా ఉండే విమానయానము. అధునాతన ఏవియానిక్స్, సెన్సార్స్, నెట్వర్క్స్ సెంట్రిక్ వార్ఫేర్ సిస్టమ్స్. ఇక అమ్కా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ధి చేసిన సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పరిధిలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారు తయారీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో తయారు చేస్తున్నారు. ఓకేనా, సరిపోతుంది. ఇక తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎవరు తయారు చేస్తున్నారు, ఏంటి ప్రత్యేకత. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి కానీ మన భారతదేశానికి సంబంధించి కాదు, అంతర్జాతీయ అంశము. ఇరాన్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభ పరిస్థితుల గురించి మనం చూసాం కదా, లాస్ట్ 2 months బ్యాక్ రకరకాల ఆపరేషన్లు చూసాం. ఆ సమయంలో ఆపరేషన్ రైజింగ్ లైన్ అని చెప్పేసి ఇజ్రాయెల్ ఇరాన్ పైన, ఇక ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అని చెప్పేసి, మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఆపరేషన్ నార్నియా అని, మళ్ళీ ఇరాన్ పైన అమెరికా మిడ్ నైట్ హ్యామర్ అని చెప్పేసి, మళ్ళీ అమెరికా సైనిక స్థావరాలను వివిధ దేశాల్లో కూల్చడానికి ఇరాన్ చేసిన బెషరత్ ఫతా ఆపరేషన్ అని, ఇటువంటివన్నీ లింక్ చేసాం మనం. సో ఇక్కడ ఇప్పుడు ఇరాన్ ఒక యుద్ధ విన్యాసంతో వార్తల్లోకి వచ్చింది, సైనిక విన్యాసంతో. దాని పేరు ఏంటంటే సస్టైనబుల్ పవర్ 1404. ఏ దేశానికి సంబంధించిన నావికాదళ విన్యాసం అంటే ఇరాన్. ఓకేనా. ఇజ్రాయెల్తో యుద్ధం తర్వాత ఇరాన్ తన తొలి ప్రధాన నౌకాదళ విన్యాసం సస్టైనబుల్ పవర్ 1404 పేరుతో నిర్వహించింది. ఈ 2 రోజుల విన్యాసము గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఉత్తర భారత మహాసముద్రం అంటే హిందూ మహాసముద్రానికి నార్థన్ సైడ్లో జరిగింది. యుద్ధ నౌకల నుండి క్షిపణులు ప్రయోగించి సముద్ర లక్ష్యాలను భేదించే పరీక్షలు చేపట్టారు. ఈ విన్యాసం ద్వారా ఇరాన్ తన సైనిక ప్రతిష్టను పునరుద్ధరించుకోవడం కోసము ఉద్దేశించబడింది. ఇక 2025 జూన్లో జరిగిన 12 రోజుల ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత ఈ విన్యాసం జరిగింది. ఓకే, ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అణుకేంద్రాలపై దాడులు జరిపింది. ఇక ఇరాన్ తరచూ వార్తల్లోకి వస్తుంది. మనం చారిత్రాత్మకంగా డిస్కస్ చేసే ఒక అంశం ఏంటంటే రామ్సర్ సైట్స్ గురించి చూస్తాం కదా. రామ్సర్ అనేది ఒక నగరం ఇరాన్లో ఉంది. ఇటీవల ఇరాన్ వారి రాజధానిని కూడా మార్చుకుంటున్నట్టుగా ప్రకటించారు. సో ప్రస్తుతం ఉన్న రాజధాని నుండి మ్యాక్రాన్కి వెళ్తున్నారు, టెహ్రాన్ నుండి మ్యాక్రాన్కి వెళ్తున్నారు, అలా రైట్. సో సరిపోతుంది. నౌకాదళం యొక్క యుద్ధ సిద్ధతను పెంపొందించడం అనేది ఈ విన్యాసం యొక్క ప్రత్యేకత. ఇక హార్ముజ్ జలసంధి ఇరాన్ ఒమన్ మధ్య ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు చమురు సరఫరా అయ్యే ముఖ్య మార్గము, రైట్. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఒక అంశం ఏంటంటే అగ్నిపర్వతాలు, వాల్కనోస్ అనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా విపత్తులకు సంబంధించి కానీ వివాదాస్పదాల గురించి కానీ ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు వాటి యొక్క లొకేషన్ పైన ఫోకస్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తరచూ బద్దలోతు చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వస్తున్న అగ్నిపర్వతం పేరేంటి, అది ఎక్కడ ఉంది, ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు వార్తాపత్రికలో చూసుంటారు, అమెరికాకి సంబంధించిన ఒక ప్రావిన్స్, ఒక రాష్ట్రము హవాయిలోని కిలాఉయా అగ్నిపర్వతం మరొకసారి బద్దలైంది.
సో ఈనాడు పేపర్లో కవర్ అయిన టాపిక్. కిలావియా అగ్నిపర్వతం విస్ఫోటనం అనేది ఇటీవల జరిగింది. సో నిన్న ఈరోజు కంటిన్యూ వార్తాపత్రికల్లో కవర్ అయింది. సో కిలావియా అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతానికి సమస్యంగా వార్తలోకి వచ్చింది. ఎక్కడ అంటే హవాయ్ అంటే ఇక్కడ అమెరికా. ఇటీవల అగ్నిపర్వతాలకు సంబంధించి ఎక్కువగా ఇండోనేషియా వార్తల్లోకి వస్తుంది. ఇండోనేషియా ఏంటంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే ఒక దేశం కాబట్టి అక్కడ సునామీలు, భూకంపాలు, వాల్కనో ఎరప్షన్స్ అనేవి కామన్. ఓకేనా, రైట్. అమెరికాలోని హవాయ్ దీవుల్లోని ఒక యాక్టివ్ వాల్కెనో, రైట్, హవాయ్ ఐలాండ్లో ఉంది. సో హవాయ్ దీవులు అమెరికా 50th స్టేట్ 1959లో కలిసింది. రాజధాని హనోలులు, రైట్. ఇక ప్రపంచంలో ప్రసిద్ధ అగ్నిపర్వతాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే మౌంట్ వెసూవియస్ ఇటలీలో ఉంది. ఓకేనా, మౌంట్ ఎట్నా అది ఇటలీ సిసిలీలో ఉంది. ఇటీవల బద్దలైంది అది కూడా. యూరోప్లో అతిపెద్ద అగ్నిపర్వతం. అండ్ మౌంట్ ఫిజీ జపాన్కి సంబంధించి. అండ్ క్రకటోవా అగ్నిపర్వతం మనం అబ్జర్వ్ చేస్తే ఇండోనేషియాకి సంబంధించి. ఇక వాణిజ్యానికి సంబంధించి ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్ భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకి సంబంధించి గణాంకాలు వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు విడుదల చేస్తారు. ఎగుమతులు దిగుమతులు అంటేనే వాణిజ్య మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అంశం. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే పీయూష్ గోయల్ గారు. సో భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, మనకు సముద్ర ప్రాంతం అనేది ఇండియా పెనిన్సులా 3 వైపులా సముద్ర సరిహద్దు అనేది ఉంది. కోస్టల్ స్టేట్స్ మనకు 9 ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఎక్కువగా సముద్ర ఉత్పత్తులపైన ఆధారపడుతూ ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సముద్ర ఉత్పత్తుల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 62,408.45 కోట్ల రూపాయలు, $7.45 బిలియన్ నమోదైందని చెప్తున్నారు. ఎవరు? వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఎందుకంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి వాళ్ళే కన్సర్న్. సో గతంతో పోలిస్తే 2023-24లో 60,523.89 కోట్లు ఉంటే ఈ ఏడాది స్వల్ప వృద్ధిని మనం సాధించగలిగాము. జస్ట్ 2,000 crores డిఫరెన్స్ అంతే. ఎగుమతి పరిమాణం తగ్గింది. 2023-24లో 17,81,600 టన్నులు అయితే 2024-25లో 16,98,170 టన్నులు మాత్రమే. సో క్వాంటిటీ పరిమాణం అనేది తగ్గినప్పటికీ వాల్యూ మాత్రం పెరిగింది. ఎందుకంటే మనకు ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటుంది కదా, రైట్. సో అత్యధికంగా ఎగుమతి అయినవి ఏంటంటే శీతలీకరించిన రొయ్యలు, $5.17 బిలియన్ వాల్యూ. మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఫ్రోజన్ ప్రాన్స్ ఉంటాయి కదా, అవే దాదాపు 43.67% అంట, రైట్. ఇక ప్రధాన ఎగుమతి ఏ దేశాలకు జరిగిందంటే అమెరికాకి, చైనాకి. ప్రధాన ఎగుమతి పోర్ట్స్ ఏంటంటే విశాఖపట్నం, ముంబై, రైట్. 2024-25లో దేశాల వారీగా ఎగుమతులను మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్, ఆగ్నేయాసియా, జపాన్, పశ్చిమాసియా, రైట్. ఇక మనకి ఫిషరీ సెక్టర్కి సంబంధించి ఒక జాతీయ సంస్థ ఉంది. ఎందుకంటే జాతీయ సంస్థలు వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ పైన కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఎంపెడా, మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, భారతదేశంలో మెరైన్ మత్స్య రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటి ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడిన సంస్థ ఎంపెడా 1972లో ఏర్పాటైంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. ప్రధాన కార్యాలయం కొచ్చి, కేరళ. ప్రధాన కేంద్రం ఎక్కడని అడుగుతారు, హెడ్ క్వార్టర్. ఓకేనా, సరిపోతుంది. సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి, ఎగుమతుల నియంత్రణ, ప్రమోషన్ బాధ్యతలను వహిస్తుంది, రైట్. ఇక భారత సముద్ర ఉత్పత్తులను తీసుకుంటే భారత ప్రపంచంలోనే రొయ్యల అగ్ర ఎగుమతిదారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రొయ్యల ఉత్పత్తిలో 70% పైగా వాటా కలిగి ఉంది, ఏపీ. సో విశాఖపట్నం పోర్టు సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ప్రధాన కేంద్రం అంట, రైట్. ఇక నెక్స్ట్ స్పీకర్స్ సమ్మిట్, అఖిల భారత స్పీకర్ల సదస్సు. సో ఆగస్టు 24-25 ఈరోజు ముగిసింది. 25th ఆగస్టు ముగిసింది ఈరోజు. సో దీనికి సంబంధించి అఖిల భారత స్పీకర్ల సదస్సుకి అధ్యక్ష బాధ్యతల్లో ఎవరు ఉంటారంటే లోక్సభ స్పీకర్ ఉంటారు. ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా గారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్స్ అనేవారు హాజరవుతారు. అండ్ ఇక్కడ స్పీకర్కి సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేయాలంటే లోక్సభ స్పీకరు ఆర్టికల్ 93లో భాగంగా అర్థం చేసుకుంటాము, రాజ్యాంగబద్ధ పదవి. సో ఇక్కడ చూడండి, సో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ వేదికగా ఆగస్టు 24-25
2020 తేదీల్లో అఖిల భారత స్పీకర్ల సదస్సు అనేది జరిగింది. సో దేశ రాజధాని ఢిల్లీలోని అసెంబ్లీ వేదికగా ఢిల్లీ అసెంబ్లీ, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే కానీ అసెంబ్లీతో కూడుకొని ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మీకు తెలుసు కదా. సో ఈ సదస్సులో పాల్గొన్న ముఖ్యులు ఎవరు అంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, మాజీ స్పీకర్ మీరా కుమార్ గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రస్తుతం ఎవరున్నారు యాక్టివ్గా హరివంశ్ నారాయణ్ సింగ్ గారు. లోక్సభకి ఎక్స్ అఫిషియో చైర్మన్గాను ఉపరాష్ట్రపతి ఉంటారు, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ. సదస్సు ఆరంభం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విఠల్భాయ్ పటేల్కి గౌరవ్ గాథా ప్రదర్శనని ప్రారంభించారు. విఠల్భాయ్ పటేల్కి గౌరవ్ గాథా ప్రదర్శన. సో విఠల్భాయ్ పటేల్ భారతదేశంలో తొలి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్. తన జ్ఞాపకార్థము కమమరేటివ్ కాయిన్ని కూడా రిలీజ్ చేశారు. సదస్సు మొత్తం 4 ఇతివృత్తాలపై నిర్వహించబడిందంట. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పాల్గొన్న మన తెలుగు రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అండ్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వెళ్ళారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజు గారు వెళ్ళారు. సో అలా దేశవ్యాప్తంగా కూడా స్పీకర్స్ అండ్ బైకామరలిజం అయితే ద్విసభ విధానం ఉన్న రాష్ట్రాలు అయితేనేమో మండలి నుండి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక విఠల్భాయ్ పటేల్ ఎవరంటే భారతదేశ తొలి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ 1925 to 30 వరకు స్వాతంత్ర సమరయోధుడు, వందే మాతరం ఉద్యమంలో చురుకైన పాత్ర, సర్దార్ వల్లభాయ్ పటేల్ సోదరుడు. రైట్. ఇక స్పీకర్కి సంబంధించి లోక్సభ స్పీకర్కి సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 93 ఓకేనా, సభా నియమావళి అమలు సభ్యుల సంబంధించి చూస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేరు ప్రస్తుతం యాక్టివ్గా, గుర్తుపెట్టుకోండి. అదే ఇటీవల వివాదాస్పదం అవుతుంది, రాజ్యాంగబద్ధ పదవి ఖాళీగా ఉంది అని చెప్పేసి. ఓకేనా. రాష్ట్రాల స్పీకర్ల గురించి చూస్తే రాష్ట్ర శాసనసభ స్పీకర్ల గురించి ఆర్టికల్ 178లో మనం చూస్తాము. ఇక సో ఒక జాతీయ స్థాయిలో ఒక ఏమంటాము ఒక ప్లీనరీ లేదా ఒక ప్యానెల్ అనేది ఏర్పాటైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో. ఎవరి ఉత్సవాలకు సంబంధించి అంటే బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలకు సంబంధించి. బిర్సా ముండా గిరిజన నాయకుడు ప్రస్తుతం మనం చూస్తే జార్ఖండ్ ఉంది కదా, ఆ ప్రాంతానికి సంబంధించిన వారు. సో గిరిజన నాయకుడికి సంబంధించి ఉత్సవాలు 150th యానివర్సరీ. సో గిరిజనుల ఆరాధ్యుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు. మనం ఎవ్రీ ఇయర్ November 15th జనజాతీయ గౌరవ దివస్గా చూస్తాం కదా, తన జయంతి. ఓకేనా. అందుకోసము ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో 118 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ గారు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అండ్ 22 మంది కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉన్నారు. అలాగే 20 రాష్ట్రాల గవర్నర్లు, 2 లెఫ్టినెంట్ గవర్నర్లు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఇతర రంగాల ప్రముఖులు కూడా కమిటీలో ఉన్నారు. ఇక మన తెలుగు ప్రాంతాలకు సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు, ఒడిషా, త్రిపుర, ఏపీ సీఎం, తెలంగాణ సీఎం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇటువంటి ప్రముఖులు ఉన్నారు. బిర్సా ముండా 150th జయంతి ఉత్సవాల సందర్భంగా వీళ్ళు ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమాల రూపకల్పన నిర్వహణను పర్యవేక్షిస్తుంది ఈ కమిటీ అనేది. రైట్. 2025 November 15th వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బిర్సా ముండా 15th November 1875 చోటా నాగ్పూర్ ప్రస్తుత జార్ఖండ్లో జన్మించారు. గిరిజన నాయకుడు, ధర్తీ అబాగా గిరిజనులు ఆరాధిస్తారు ఒక దేవుడిగా. బ్రిటిష్ వ్యతిరేకంగా ముండా తిరుగుబాటుకి నేతృత్వం వహించారు. 1900 సమయంలో గిరిజనుల భూ హక్కుల కోసం పోరాడాడు. 9th June 1900 25 ఏళ్ల వయసులోనే రాంచీ జైల్లో మరణించారు. ఓకేనా. సో ఎన్సీఆర్టీలో ఇప్పటికే తన గురించి లెసన్స్ కూడా ఉన్నాయి. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం, ఏపీ అండ్ తెలంగాణ. ఏ రాష్ట్రానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. ఏపీ తెలంగాణకి ఇంపార్టెన్స్ ఇస్తాం. కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి టాపిక్స్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రమే టాపిక్స్ ఉండొచ్చు. రోజు చూస్తే అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి ఏపీ తెలంగాణ. సో ఇక్కడ సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణకు సంబంధించిన ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. డేటా సైన్స్ పరిజ్ఞానానికి సంబంధించి ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగిందో చూద్దాము. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ నేరాల నియంత్రణలో డేటా సైన్స్ టెక్నాలజీని వినియోగించనుంది. ఈ దిశగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్తో ఒప్పందం కుదిరింది. డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ ఐఎస్బి డేటా సైన్స్ నైపుణ్యము,
అండ్ TGCSB ప్రాక్టికల్ అనుభవం కలిస్తే సైబర్ నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని అంటున్నారు. సైబర్ నేరాలు అంటే ప్రస్తుతం మనం చూడండి, ఆన్లైన్ సేవలపైన ఆధారపడుతున్న ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ సర్వీసెస్. మరి ఆన్లైన్లో మనం అన్ని సర్వీసెస్ పొందుతున్నప్పుడు సైబర్ నేరగాలు కూడా తయారవుతున్నారు. సో సైబర్ భద్రత గురించి అవగాహన అనేది మనకి ఇంపార్టెంట్. సైబర్ నేరాలను అడ్డుకట్ట వేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఓకేనా? సో సరిపోతుంది. TGCSB డైరెక్టర్ షికా గోయల్ గారు భవిష్యత్ సైబర్ ముప్పులను ముందుగానే అంచనా వేసే విధానాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరిందో చూడండి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2022 సంవత్సరంలో ఏర్పాటైంది. హైదరాబాద్ సైబర్ నేరాలు, హ్యాకింగ్, ఆన్లైన్ మోసాలు, డేటా దోపిడీలను అరికట్టడం అనేది ఉద్దేశము. ఇక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 2001లో ఏర్పాటైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక సైబర్ నేరాలు భారతదేశాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అంటే IT యాక్ట్ 2000 ప్రకారం సైబర్ నేరాల నియంత్రణ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి. ప్రధాన సైబర్ ముప్పులు ఏంటంటే ఫిషింగ్, మాల్వేర్, ర్యాన్సమ్వేర్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాలు, ఇటువంటివి. ఓకేనా? రైట్. ఇక తెలంగాణ రాష్ట్రంలో మూసీ అభివృద్ధి పనులు అనేవి మనం చూస్తున్నాం. మూసీ రివర్కి సంబంధించి రెజ్యువనేషన్ యాక్టివిటీస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఆ అభివృద్ధి పనుల్లో భాగంగా మరొక 350 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది నిన్నటి రోజున. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కోసం అదనంగా 350 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ అయినాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం ఉద్దేశించిన బడ్జెట్ ఉంది కదా, ఆ బడ్జెట్లో మొత్తం 1500 కోట్ల రూపాయలు మూసీ అభివృద్ధి కోసం కేటాయించబడ్డాయి. ఎగ్జామ్లో అడుగుతారు తెలంగాణ ఎగ్జామినేషన్లో. సో మూసీ అభివృద్ధి కోసం, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కోసము 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో మొత్తం ఎంత కేటాయించారు, అందులో ఆల్రెడీ ఎంత రిలీజ్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ ఎంత రిలీజ్ అవుతున్నాయి చూడండి, సరిపోతుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మూసీ పునరుజ్జీవ కార్యక్రమాలను చూసుకుంటుంది. ఏంటి? సో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకేనా? మూసీ. ఇక 1908 సంవత్సరంలో మూసీ వరద హైదరాబాద్ నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. సో అదొకటి మనకు హిస్టరీ పుస్తకాల్లో కూడా అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ టెన్నిస్కి సంబంధించి టెన్నిస్. సో ప్రతిష్టాత్మక టెన్నిస్ ఏదైనా సరే ఒక క్రీడకు సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఉంటుంది. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఆ రంగంలో చరిత్రలో భవిష్యత్తులో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన క్రీడాకారులను గుర్తించడం హాల్ ఆఫ్ ఫేమ్ అని. WWE హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఆ చరిత్రలో ఎప్పటికి ఉండిపోతారు అన్నట్టు. క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమర్స్ అంటే ఇటీవల మనం చూసాం 7 మెంబర్స్ గురించి. అలా టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమర్ ఈ 2025 గాను ఎవరెవరు గుర్తింపు పొందారు. 2025 ఇండక్షన్ సెరమనీ టెన్నిస్కి సంబంధించి ఒకరు మారియా షరపోవా, రష్యాకి సంబంధించిన క్రీడాకారిణి. తన కెరీర్లో చాలా గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్నారు. నెక్స్ట్ డబుల్స్లో బ్రయాన్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళని టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో గుర్తించారు ఈ 2025కి. రష్యా స్టార్ మరియు మారియా షరపోవా మరియు అమెరికన్ జంట బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్ బ్రదర్స్ అంటారు. వారిని 2025 గాను హాల్ ఆఫ్ ఫేమ్లో చోటిచ్చారు. షరపోవా 2004లో వింబుల్డన్ టైటిల్ గెలుచుకుని ఒక్కసారిగా ప్రపంచ టెన్నిస్లో స్టార్గా ఎదిగింది. తర్వాత కెరీర్లో చాలా గ్రాండ్ స్లామ్లు గెలుచుకుంది, దాదాపు 5 గ్రాండ్ స్లామ్లు గెలుచుకుంది. ఇక బ్రయాన్ బ్రదర్స్, సో అమెరికాకు చెందిన బ్రయాన్ బ్రదర్స్, రష్యాకు చెందిన మారియా షరపోవా. దేశాలు గుర్తుంచుకోండి. సో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో. సో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది 1954 నుండి చూస్తున్నాము. రైట్, సరిపోతుంది. ఇక క్రీడలకు సంబంధించి ఈరోజు మీరు వార్తాపత్రికలు చూస్తుంటారు. టెస్ట్ దిగ్గజం అని చెప్పొచ్చు. కెరీర్లో 100 టెస్టులు ఆడిన క్రీడాకారుడు అంటే మామూలు విషయం కాదు. సో కెరీర్లో 100 టెస్ట్స్ అండ్ ఎబో ఆడిన ఒక టెస్ట్ క్రికెటర్, ఎక్స్క్లూజివ్గా టెస్ట్ క్రికెటరే, టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పూజారా. తను క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, రాజ్కోట్కి చెందిన వ్యక్తి. ఇక అన్ని ఫార్మాట్లకు క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు చటేశ్వర్ పూజారా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో భారత క్రికెటర్ చటేశ్వర్ పూజారా అన్ని ఫార్మాట్ల నుంచి ఇక తప్పుకున్న రిటైర్మెంట్. ఓకేనా? రాజ్కోట్, గుజరాత్ సంబంధించిన వ్యక్తి. టెస్ట్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. 100 మ్యాచ్లు ఆడే టెస్ట్లో మామూలు విషయం కాదు. 7,000 పరుగులు అంతకంటే ఎక్కువ సాధించాడు. సో వాల్ ఆఫ్ ఇండియాని గతంలో ద్రావిడ్ అని పిలిచేవాళ్ళం కదా. సో తన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన వ్యక్తిగా మనము పూజారాని చూడొచ్చు. ఓకేనా? ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్ ప్లేయర్లో వికెట్ ఆపే అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడు.
ఇక నెక్స్ట్ డ్యూరాండ్ కప్. సో హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉన్న డ్యూరాండ్ కప్ విజేత, టైటిల్ విజేత. సో డ్యూరాండ్ కప్ 2025. డ్యూరాండ్ కప్ ఏ క్రీడతో సంబంధం ఉన్న టోర్నీ అంటారు? ఫుట్బాల్. నార్త్ ఈస్ట్ యునైటెడ్ విజయం సాధించింది డ్యూరాండ్ కప్. సో ప్రతిష్టాత్మక డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ వరుసగా రెండోసారి టైటిల్ని గెలుచుకుంది. ఫైనల్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ 6-1 తేడాతో డైమండ్ హార్బర్ ఎఫ్సీపై ఏకపక్ష విజయాన్ని సాధించింది. వరుసగా 2 ఏళ్ళు టైటిల్ నిలబెట్టుకున్న ద్వారా 34 ఏళ్ల క్రితం ఈస్ట్ బెంగాల్ 89, 90, 91 నెలకొల్పిన రికార్డును నార్త్ ఈస్ట్ సమం చేసింది. రైట్, సరిపోతుంది. 137 ఏళ్ల చరిత్ర కలిగిన డ్యూరాండ్ కప్ ఫుట్బాల్కి సంబంధించి. డ్యూరాండ్ కప్ 1888 ఇయర్లో ఏర్పాటైంది. ప్రపంచంలో 3వ అతి పురాతన ఫుట్బాల్ టోర్నీ. ఓకేనా? సో సరిపోతుంది. ఇండియన్ ఆర్మీ వారు నిర్వహిస్తారు. రైట్, సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కరు. సో భారత్లో తొలి స్వదేశీ మీడియం మెషిన్ గన్ను అభివృద్ధి చేసిన సంస్థ మరియు దానికి సహకరించిన సంస్థ పేరేంటి? ఇటీవల మనం డిస్కస్ చేసాము మొట్టమొదటి అనే అంశము, సూపర్లేటివ్ టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో ప్రపంచ పోటీ సామర్థ్య సూచిక 2025, వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 2025, భారతదేశం యొక్క స్థానము 41. అండ్ గగన్యాన్ మిషన్లో మరో విజయవంతమైన అడుగు, ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతము ఇస్రోకి సంబంధించి. అండ్ ఐఐటి బాంబే పరిశోధకులు చేసిన పరిశోధన చంద్రుడి రసాయన మ్యాప్ అని చెప్పేసి. అండ్ భారత అంతరిక్ష రంగంపై ఎన్సీఆర్టీ ప్రత్యేక పాఠాలను విడుదల చేసింది. డిఆర్డిఓ ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విజయవంతమైన పరీక్ష రక్షణ రంగానికి సంబంధించి. అండ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కోసము ఫ్రాన్స్ సహకారము. అండ్ ఇరాన్ నౌకాదళ విన్యాసం వార్తల్లోకి వచ్చింది, సస్టైనబుల్ పవర్ 1404. అండ్ హవాయిలోని ఒక అగ్నిపర్వతం యాక్టివ్గా వార్తల్లోకి వచ్చింది, కిలావియా అగ్నిపర్వతం. అండ్ భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి? ఢిల్లీలో అఖిల భారత స్పీకర్ల సదస్సు ఆగస్టు 24th, 25th 2 రోజుల పాటు జరిగినాయి. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు. సైబర్ నేరాల నియంత్రణకు డేటా సైన్స్ పరిజ్ఞానం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. మూసీ అభివృద్ధికి మరొక 350 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. అండ్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో 2025 సంవత్సరానికి గాను ఇండక్టీస్గా బ్రాన్ బ్రదర్స్ మరియు రష్యాకి చెందిన మరియా షరపోవా. అండ్ చేతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. ఇక డ్యూరాండ్ కప్ 2025 విజేత నార్త్ ఈస్ట్ యునైటెడ్. ఇక ఈరోజు ప్రశ్న, భారత్లో తొలి స్వదేశీ మీడియం మెషిన్ గన్ అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి? దీని అభివృద్ధిలో సహకరించిన సంస్థ ఏంటి? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా? మన మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేస్తాను. రేపు కలుద్దాం. ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. ఓకేనా? సో థ్యాంక్ యూ.